రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని భిన్నమైన కోణాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఇక్కడ ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారింది. ఏంటది, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మాట్లాడుతున్న వారెవరు? ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు సంబంధించి అయితే ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బయటికి కనబడుతున్నదంతా కేవలం ఒక కోణం అయితే, లోపల జరుగుతున్నది మరో కోణంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజానికి లోపల జరుగుతున్న వాస్తవాలు ఏంటి, బయటికి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనం ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్లో వివాదాలు, వర్గపోరు సహజం అంటూ కూడా చూడొచ్చు. పార్టీలో స్వేచ్ఛాబలం అదే బలహీనత, వర్గాలు అసంతృప్తులు కూడా సాధారణమే. కులగణన నిర్ణయం దేశానికే ఆదర్శం, దామోదర్ రాజనరసింహ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు సహజమని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. అయితే అవి పార్టీకి నష్టం కలిగించకూడదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుందని, తమ పార్టీ బలమే స్వేచ్ఛ కానీ అదే బలహీనత కూడా అని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్లో జరిగిన గొడవలపై మంత్రి స్పందించారు. ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మధ్య గొడవలు జరగడం బాధాకరమని చెప్పారు. ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఇంకా వేరే ప్రాంతాలలో కూడా ఇలాగే జరిగితే వాటిని సద్దుమణిగేలా చూస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, అసంతృప్తులు ఉండడం సర్వసాధారణమని తెలిపారు. అయితే ఈ విషయంలో సమన్వయం అనేది అత్యంత ముఖ్యమనేది చెప్పారు. ఇక రాజకీయాలలో విభేదాలు ఉండొచ్చు కానీ అవి పార్టీకి హానికరంగా ఉండకూడదని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణం అంటూ కూడా తెలిపారు. అలాగే తాము వైఎస్ఆర్ శిష్యులమని ప్రతిరోజు గుర్తు చేసుకుంటామని భావోద్వేగంగా దామోదర్ రాజనరసింహ తెలిపారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ఏంటి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులై ఉండొచ్చు, లేదా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తులై ఉండొచ్చు, లేదా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం అంటే అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్కు ఎంపీగా బాధ్యత వహించే వ్యక్తులై ఉండొచ్చు. వాళ్ళు ఇద్దరి మధ్య తారాస్థాయికి తన్నుకునే పంచాయతీ జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సురేష్ను, ఎమ్మెల్యే సంజయ్ వీళ్ళు కొట్టుకుంటే రక్తాలు గారుకున్నాయట. అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే తన్నుకునే అంత గొడవలు వచ్చినాయంటే వాళ్ళ మధ్యలో ఏది జరిగింది అనేది ఒకసారి మనం చర్చించాలి. ఇక్కడ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ ఎంపీ సురేష్కు మధ్య ఎందుకు గొడవలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో చాలా రకాలుగా కూడా రాజకీయ కోణం అయిపోయింది. దాంతోపాటు ఇతరత్ర చాలా కారణాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న అంశం మన ముందడికైతే వచ్చింది. కానీ ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి ఆలోచిస్తే, రాజకీయ నాయకులు అని కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో మీరు ఆలోచిస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త ఏమీ కాదండి. కాంగ్రెస్ పార్టీలో కొట్టుకోవడం, తిట్టుకోవడం, చైర్లు పగలగొట్టడం, లేకపోతే గాంధీ భవన్లో రచ్చరచ్చ చేయడం, లేదా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో చైర్లు ఇలాగొట్టడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే అంశాలు. ఎందుకు సర్వసాధారణం అంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు రెండు విషయాలను చాలా క్లారిటీగా కూడా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే మీకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఒకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో గతంలో విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తనకు పీసీసీ ఇవ్వాలని ఎంత రచ్చ చేశారో మనందరం చూస్తాం. దాంతోపాటు మరికొంతమంది నేతలు కూడా తెలంగాణ గాంధీ భవన్లో ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం. అంటే పూర్తిగా కూడా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పార్టీలో ఏమైనా మాట్లాడచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత దారుణంగా అయినా మాట్లాడచ్చు. పొద్దుగాల ఒకరు ప్రెస్ మీట్ పెడతారు, మధ్యాహ్నం ఇంకొకరు ప్రెస్ మీట్ పెడతారు, సాయంత్రం ఇంకొకరు ప్రెస్ మీట్ పెడతారు. ఎంపీకి ఎమ్మెల్యేకు సఖ్యత ఉండదు, ఎమ్మెల్యేకు మంత్రికి సఖ్యత ఉండదు, మంత్రికి ముఖ్యమంత్రికి సఖ్యత ఉండదు. మరి వీళ్ళు పరిపాలన ఎట్లా చేస్తారు అంటే వీళ్ళు చేసే పరిస్థితులలో లేరు. ఈరోజు మనం కొన్ని అంశాలను చూద్దాం. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మన సీఎం. ఏది అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డికి సంబంధించి. ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక 3 కోణాలుగా చూద్దాం. ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఒకటి, మినిస్టర్స్కు సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి వర్గ విభేదాలు ఉన్నాయి, ఇది వాస్తవమైన విషయం. దాంతో పాటుగా
కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, దాంతోపాటు ఎంపీలకు ముఖ్యమంత్రి మధ్యలో వర్గ విభేదాలు ఉన్నాయి, వాస్తవమైన విషయం. దాంతోపాటు పార్టీలోకి చేరిన వాళ్ళు అంటే పాత కాంగ్రెస్ కానీ లేదా మరొక వైపు కొత్త కాంగ్రెస్ కానీ అంటే వలసవాద కాంగ్రెస్, ఇది వీళ్ళని వలసవాద కాంగ్రెస్ అంటారు. ఈ వలసవాద కాంగ్రెస్ కావచ్చు లేదా గ్రూప్ రాజకీయాలు, ఈ గ్రూప్ రాజకీయాలకు సంబంధించి అంటే ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో సఖ్యత ఉన్నది అనేది ఒకసారి మనం చూస్తే మినిస్టర్స్కి ముఖ్యమంత్రికి మధ్య సఖ్యత లేదు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మధ్య ముఖ్యమంత్రికి సఖ్యత లేదు. పాత కాంగ్రెస్ అంటే కరుడుగచ్చిన కాంగ్రెస్ వాదులకు, నిజమైన కాంగ్రెస్లకు, ఆది నుంచి ఉన్న కాంగ్రెస్కు, వలస కాంగ్రెస్ వాదులకు సఖ్యత లేదు. పాత కొత్త అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇంకొక విషయాన్ని మీరు చాలా దగ్గర నుండి కనుక అబ్జర్వ్ చేస్తే రెండు విషయాలు అనేది చాలా స్పష్టంగా కూడా మీకు అర్థమైపోతాయి. ఈ తెలంగాణలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన రెండు విషయాలు కూడా ఇక్కడ కనబడతాయి. ఏంటి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి దాంతో పాటుగా చాలా వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వర్గాలుగా కూడా విడిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొదటి కూడా బట్టికి సంబంధించి ముఖ్యమంత్రికి పడదు, దాంతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్కు బట్టికి మన సీఎంకు పడదు, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏది సీఎంకు పడదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరింది అంటే కుక్కలు జంపిన ఇస్తారాక అయిపోయింది. అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ కొట్టుకున్నారంటే ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? మీరే ఆలోచించండి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది, మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను నెరవేర్చాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నెరవేర్చకుండా కేవలం అంతర్గత కుమ్ములాటలతోని బయటికి కనిపించకపోయినా, బయటికి కొన్ని చోట్ల బయటపడినా కూడా బహిరంగంగానే కూడా ఒక ఎంపీ, ఎమ్మెల్యే అంటే ఎంపీ సురేష్ను, ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన్నుకున్నారు రక్తాలు గారేటట్టు. అంటే ఇక ఇంతకంటే దారుణమైన విషయం వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అనేది ఆలోచించరు. వీళ్ళు ప్రజల కోసం ఏమాత్రం పనిచేయగలుగుతారు, వీళ్ళు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? ఈరోజు 6 గ్యారెంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవన్నీ ఎట్లా నెరవేర్చగలుగుతారు? వీళ్ళ వల్ల ఏ మేరకు అవుతుంది అనేది కూడా ఆలోచించండి. ఇక్కడ ముఖ్యమంత్రికి, మంత్రులకు సఖ్యత లేకపోయా, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సఖ్యత లేకపోయా, ముఖ్యమంత్రికి పాత కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు, దాంతోపాటు గ్రూప్ రాజకీయాలకు అయిపోయా. మరి ఈ 3 వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రికి సఖ్యత లేకపోతే ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ముఖ్యమంత్రి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు, ప్రజలకు వాళ్ళు అనుకున్న సంక్షేమ పథకాలు ఏ మేరకు వెళ్తాయి అనేది $1 మిలియన్ ప్రశ్నగా, క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఈరోజు. ఎస్, ఇది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అంశాలే పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఒక్క ఎఫెక్ట్ ఎంత మేరకు పడుతున్నది, ముఖ్యమంత్రి గారికి సంబంధించి మంత్రుల విభేదాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు మధ్య కావచ్చు, ముఖ్యమంత్రి గారికి పాత కాంగ్రెస్కు, ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు కావచ్చు, ఈ గ్రూప్ రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర పరిపాలన మీద ఎఫెక్ట్ చూపెడుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇవన్నీ ఎఫెక్ట్ చూపెడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మంత్రి తన జిల్లాకు సంబంధించి తన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుపోతే కనీసం మినిస్టర్ ఏం చేస్తాడు అంటే నా నియోజకవర్గాన్ని 100 కోట్లన్నా కావాలి అని వీళ్ళు లొల్లి చేస్తారు. లేదు నాకు ఒక 10 కోట్లన్నీ ఇరి అని ఎంపీలు, ఎమ్మెల్యేలు లొల్లి చేస్తారు. లేదు మేము మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం, మేము ఏది కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలం అంటూ వాళ్ళు లొల్లి చేస్తారు. లేదు అన్నీ నమ్ముకొని మీతో వచ్చినాయి అనేది కొత్త కాంగ్రెస్ అంటే వలసవాద కాంగ్రెస్ పార్టీకి. లేదు నేను మిమ్మల్నే నమ్ముకొని బ్రతుకుతున్నా అని ఓ గ్రూప్ అంటది. లేదు ఇంకో గ్రూప్ మిమ్మల్నే మేము పూర్తి స్థాయిలో కూడా నమ్ముకొని ఉన్నామని ఇంకో గ్రూప్ అంటది. అంటే పూర్తి స్థాయిలో కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా, వివాదాలకు కాంట్రవర్సీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు నిజంగానే కూడా ప్రతిరోజు వైఎస్ఆర్ శిష్యులే అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం, దాంతోపాటు విపక్షంలో ఉన్న వైఎస్ షర్మిలకు సంబంధించి కూడా చూసాం. సరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళకు గురువు అయితే, మేము వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంబంధించిన శిష్యులైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేట ఆయనే
వ్యవసాయాన్ని పండగ చేసే ప్రయత్నం చేసిండు, రైతులకు అన్ని రకాలుగా కూడా న్యాయం చేసే ప్రయత్నం చేసిండు, హెల్త్ పరంగా 108 కానీ ఇతరత్ర సదుపాయాలను కల్పించిండు, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిండు. మరి విద్యాపరంగా కూడా ఈరోజు ఇంజనీర్లు చాలామంది బయటకు వెళ్తున్నారంటే అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100 రోజులు అయిపోయినాయి 6 గ్యారంటీలే, 100 రోజులు అయిపోయినాయి 6 గ్యారంటీలు ఎక్కడ, 13 అంశాలు ఎక్కడ, 420 హామీలు ఎక్కడ అంటే వీళ్ళు ఏం సమాధానం చెప్తగలుగుతారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి ప్రభుత్వ పరిపాలన అనేది పక్కకు జరిగిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలు దన్నుకునే పరిస్థితి వచ్చిందంటే ఇదేం తెలంగాణ అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడేమో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిర్రా. ఈ ఎఫెక్ట్ ఎంత దూరం పడుతున్నది అంటే ఇక్కడ చూడుర్రి, ఇది ఏది పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్. ఇది ఇంకో అంశం దానికి రిలేటెడ్. ఎందుకు చెప్పినా అంటే ఆడ దాన్నుకున్నారు, కొట్లాట పెట్టుకున్నారు, అసంతృప్తి సెగలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకో నెల 2 నెలలు అయితే ఖచ్చితంగా కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోయినా తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు కోర్టుకు వెళ్ళి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అంటారు. కానీ వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి బలమైన కారణం ఏంటి అంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం చాలా భయంకరంగా ఓడిపోతుంది. ప్రభుత్వం గ్రామీణ స్థాయిలలో ప్రజలలో ఉన్న వ్యతిరేకత కానీ ఇతరత్ర కానీ మీరు అవన్నీ కూడా ఆలోచిస్తే పూర్తి స్థాయిలో భయంకరంగా ఓడిపోయే ప్రయత్నం ఉన్నది. సో దానికోసం రోజు రోజుకు దాన్ని తాత్సారం చేస్తూ లేట్ చేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అసలు వీళ్ళు ఏం పథకాలు ఇచ్చిళ్ళు, ఎంత మేరకు వీళ్ళే అమలైనాయి, వీళ్ళు ఏం ఫోకస్ పెడుతున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఏది స్కీమ్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేకమైన కార్యాచరణ. వరెవ్వా, ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రభుత్వానికి పేరెస్తలేదని నివేదికలు. ఎమ్మెల్యేలకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్తేనే వర్కౌట్. వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. అసలు ఏం మాట్లాడిన మా ముఖ్యమంత్రి అనేది ఒకసారి చూద్దాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సగటు నెలకు 1 చొప్పున ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని సర్కార్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ వరకు కూడా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ప్రతి పథకానికి లక్షలలో లబ్ధిదారులు ఉన్న అనుకున్న స్థాయిలో కూడా ప్రచారం జరగకపోవడం, ఆర్థిక ప్రయోజనాన్ని వారికి గుర్తు చేయడంలో వెనకబడ్డామని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అనేక సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వానికి భారమైన పార్టీ క్యాడర్ నాయకులు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయలేదని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుండి సమాచారం తెప్పించుకుని ఈ మేరకు విశ్లేషణ జరిపారు. ఇకపై పథకాల అమలు వాటిని ప్రజలకు వివరించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నిర్ణయించిందట. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మైలేజ్ రావాలంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండి ప్రతి గ్రామంలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు, ఆదేశించారు కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రచారం చేయాలని, లబ్ధిదారులు ఎంతమందికి ఎంత మొత్తంలో లబ్ధి చేకూరుస్తున్నామనేది, వాటి కోసం ఎన్ని నిధులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్నామనేది ప్రజలకు వివరించాలని సూచించారు. తద్వారా పార్టీకి ప్రభుత్వానికి ఎమ్మెల్యేగా మీకు కూడా ప్రయోజనం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మన అన్న 6 గ్యారంటీలు ఏడవైనా మన అన్నయ్య 6 గ్యారంటీలు. ఇది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, గృహజ్యోతి, మొత్తానికి 6 గ్యారంటీలు. 1 2 3 4 5 6 గ్యారంటీలు. ఇవి ఏది షేక్ గుర్తు చూపెట్టి మనకు 3 నామాలు ఇచ్చినాయి ఇవే. అయితే విషయం ఏంది అనేది నేను చెప్తా. ఇక్కడ 6 గ్యారంటీలు వీళ్ళకి ఎంత మేరకు తెలంగాణ ప్రాంత ప్రజలకు వీళ్ళకు అమలు చేసిలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి పూర్తిగా కూడా ఏంటి అంటే ఇక్కడ ఒక్కసారి వీళ్ళకి చూద్దాం. ఎందుకు అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో ఎట్లున్నది ఏం కథ అనేది ఒక్కసారి మనం లోతుగా కనుక చర్చించుకుంటే
వాస్తవాలు బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి వీళ్ళ మేనిఫెస్టో అందరికీ తెలిసిన విషయం కదా. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎన్నెన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిళ్ళు, ఎన్నెన్ని రకాలుగా వీళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి పంచాయతీ పెట్టిర్రు అనేది ఒక్కసారి చెప్తాం. ప్రధానంగా కూడా మనం 3 అంశాలను చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల విషయంలో ఈ ఒక్కొక్క 6 గ్యారెంటీలలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. మొదటగా మనం మహాలక్ష్మిని తీసుకుందాం. మహాలక్ష్మి కింద ఈ మహాలక్ష్మి అనే ఎపిసోడ్ ఉన్నది కదా, ఈ పథకం కింద 3 అంశాలు ఉంటాయి. 3 అంశాలలో మొదటిది మహిళలకు, అంటే మా తెలంగాణ ఆడబిడ్డలకు, మా ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2500 రూపాయలు ఇస్తా అని మా సార్ చాలా గొప్పలు చెప్పిండు. అంటే దాదాపుగా 17 నెలలు అయిపోయింది. 17 నెలలు ఇంటూ ఎంత లేదన్నా 2500 ఈజ్ ఈక్వల్ ఎంతకు ఇచ్చినా కూడా మనం సుమారుగా ఒక 42,500 దాకా బాకీ ఉన్నారు. తెలంగాణలో ఉన్న ఒక్కొక్క మహిళలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మహిళలారా, తెలంగాణ ఆడబిడ్డలారా, మీకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా 40,000 పైచిలకు సుమారుగా 50,000 రూపాయల వరకు బాకీ ఉన్నాడు. ఈ బాకీని ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయానికన్నా ఉండి, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికన్నా బోర్ని, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కన్నా బోర్ని, లేకపోతే మీ ఎమ్మెల్యేలను చేయి పట్టుకొని పూర్తి స్థాయిలో అన్న రావే మాకు ఇప్పిత్తా అన్నావు కదా అన్న, ఏడవైనవే నీకు రాఖీ పండుగ లెక్క మేము ప్రతి ఏటా రాఖీలు కడతాం కదా, ఆడబిడ్డ సొమ్ము తింటేమన్నా ఉంటాదే, మా ఆడబిడ్డ సొమ్ము మాకేమని మీరు జంగు సైరన్ మోగించాలి. దాంతో పాటుగా మహిళలకి ఇంకేం చెప్పిండు మా సార్ అంటే 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఎంత వస్తుంది ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకే తెలుసు. ఇక దీంతో పాటుగా మహిళలకు ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణం అని చెప్పాను. దీనివల్ల మనకు ఏంది అంటే మహిళలందరికీ ఉచితం ఇస్తామని చెప్పి మనకు పురుషులందరికీ కూడా టోపీ పెట్టిలు వాళ్ళు ఆల్రెడీ జరిగిపోయింది. కానీ ఈ భారం వల్ల ఆర్టీసీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. నెలకు లేకున్నా ఏడాదికి దాదాపుగా ఇప్పుడు ప్రతి పెండింగ్ అమౌంటే దాదాపుగా 300 కోట్ల పైచిలుకున్నది. మరి 300 కోట్లు ఎట్లా వసూలు చేస్తారు? మళ్ళా మన మీద ఏదో రకంగా కూడా పన్నుల రూపంలో పెట్టి మన ముక్కు పిండే వసూలు చేస్తారు, మళ్ళీ మన పైసలే. సో ఇది ఆర్టీసీకి సంబంధించి ఒకటి వీళ్ళు అమలు చేసిల్లా అనుకుందాం. సరే, మహాలక్ష్మి స్కీమ్ కింద ఇది ఒకటి వర్కౌట్ అయిందండి. అంటే కాంగ్రెస్కి అయితే ఆర్టీసీ మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం అనేది జరుగుతున్నది, ఇది వాస్తవమైన విషయం. ఇక గ్యాస్ సిలిండర్ అంటే ఇది సగమే కనబడుతున్నది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే, ఇది మనం చర్చించాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా ఇక ఈ 3 అంశాలలో ఎన్ని నెరవేరినాయి? కేవలం ఆర్టీసీ అనేది సక్సెస్ అయింది. ఇది 50-50% కొనబడుతుంది, ఇది క్వశ్చన్ మార్కు. దీంతో పాటు మహిళలది అనేది ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ కింద అది లేదు, రైట్. అంటే ఇప్పుడు మహాలక్ష్మిలో మనకు ఒక స్కీమ్ టోపీ పెట్టిలు, ఇది పూర్తి స్థాయిలో లేదు. ఇక దాని తర్వాత ఏంటిది? దాంతో పాటుగా ఈ గృహజ్యోతికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏంది? ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి ఇంటికి 200 ఫ్రీ కరెంట్. ఎండాకాలం వచ్చింది, జర ఫ్యాన్ ఆన్ అయింది, దాంతోపాటు ఏసీలు ఆన్ అయినాయి, లేకపోతే ఫ్రిడ్జ్లో, లేకపోతే ఇతరత్ర కూలర్లో, ఇతరత్ర గ్రామీణ ప్రాంతం నుండి మొదలు పెడితే అన్ని చోట్ల కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది? నీకు ఒక యూనిట్ ఎక్కువ వచ్చిందని దాదాపుగా కొన్ని వేల మందిని కూడా యాడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఫ్రీ కరెంట్లకి వెళ్ళి కట్ చేసి వెళ్ళాలని. ఇది ఆల్మోస్ట్ ఇది ఎంతవరకు అమలవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు బయట పెడితే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇక దాంతో పాటుగా రైతు భరోసా, అంటే దీనికి కూడా ఛాన్సెస్ లేదు. ఇది 70% అమలుకు లేదు, 30% అమలవుతుంది అనేది వాస్తవమైన విషయం. ఇక పూర్తి స్థాయిలో కూడా అయిపోయింది. ఇక రైతు భరోసా, ప్రతి రైతు అంటే ఏటా ఎంత లేదన్నా రైతుకు, కౌలు రైతులకు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ₹1 కాదు, 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి 15,000 రూపాయలు ఇస్తా అంటే దాదాపుగా నాకు ఈ తెలంగాణలో సుమారుగా తక్కువ ఒక 70 లక్షల మంది ఉంటారండి. మీరు ఎంత చేసినా కానీ ఒక 70 లక్షల మంది ఉంటారు. 70 లక్షల మందికి సుమారుగా ఎంత అంటే 15,000 అంటే దాదాపుగా 1 కోటి రూపాయలను ఎంత అంటే దాదాపుగా వీళ్ళు భారీగా కూడా బాకీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్క రైతుకు కూడా ఇక్కడ అమలు చేసిన దిక్కు దివానా లేని పరిస్థితి కనబడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ కౌలు రైతులకు ఇయ్యలే అంటే ఈ స్కీము ఆటకెక్కింది. దాంతోపాటు వ్యవసాయం చేసే వ్యవసాయ కూలీలకు మనలో 12,000 రూపాయలు ఇస్తా అన్నారు.
ఈ 12,000 రూపాయలు కూడా ఆల్రెడీ అటకెక్కిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంకొక అంశం ఏంటంటే వరి పంటకు సంబంధించి, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు సన్నాల కాడికి వచ్చిళ్ళు. అంటే ఈ పథకంలో దాదాపుగా దీన్ని 80% కోత పెట్టిళ్ళు, అంటే ఒక 20% అమలు అవుతుంది అంతే. అంటే ఇప్పుడు రైతు భరోసాల 15,000కి సంబంధించి ఎస్కేప్ అయిపోయింది, 12,000కు రైతు కూలీలకు సంబంధించి కూడా అయిపోయింది. దీంట్లో ఒక 20% అవుతుంది. ఇక దాంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు ఇస్తా అన్నారు. ఏంది, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఈరోజు 60 గజాలు దాటద్దు, 60 చదరపు అడుగులు దాటద్దు, రకరకాలుగా కేంద్రం ఏదైతే పెట్టిందో ఆ కండిషన్ సప్లై తెలంగాణలో అమలవుతుంది. ఇంటి స్థలం ఇవ్వడానికి గ్రామీణ ప్రాంతాలలో స్థలాలు లేవు. ఫస్ట్ ఏదన్నా ముట్టుకుంటే అది లక్షలు డిమాండ్ చేస్తుంది కాబట్టి బిస్కెట్ అయిపోయింది. ఇక దాంతోపాటు 5 లక్షలు ఇంకా ఇప్పటి వరకు అయితే రాలే, ఇల్లును మాకు ఇవ్వాలంటూ లొల్లి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే మా ఉద్యమకారులకు 250 చదరపు గడుగుల ఇంటి స్థలం ఇస్తా అన్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాం. మా ఉద్యమకారులకు అంటే మా యొక్క జనరేషన్ మొత్తానికి కూడా దాదాపుగా 2001 నుండి 2009 వరకు ఒక రకమైన ఉద్యమం కొనసాగితే 2009 నుండి 2014 వరకు కొనసాగిన మహోన్నతమైన ఉద్యమంలో ప్రతి ఇంటికి ప్రతి గడప నుండి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. మరి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా అంగారక గ్రహం లేదా బుద్ధుని గ్రహం లేదా చంద్రగ్రహం లేదా సూర్యగ్రహం కుజగ్రహం ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ఆ గ్రహాల దగ్గర పోయి ఏమన్నా మాట్లాడి మరి 250 చదరపు అడుగులు ఇస్తాడేమో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే దానికే సుమారుగా ఒక ఎంత లేదన్నా 1 లక్ష కోట్లు దానికే అవుతాయి. ఎందుకంటే తెలంగాణలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 20 నుంచి 50 రెట్లు పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది అయిపోయింది కదా, అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏది అమలు చేయలేదు. ఏది ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు, 5 లక్షలు లేదు, ఇంటి స్థలము లేదు, ఉద్యమకారులకు 250 చదరపు అడుగులు లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంది, యువ వికాసం ఏంది, మా విద్యార్థులు చదువుకుంటా అంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అన్నాడు. దాంతోపాటు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. మరి ఆడవేని ఇది కూడా అమలు కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ 2 కూడా అమలు కాలేదంటే దీని పని అయిపోయింది. ఇగో ఇది 2 పథకాలు అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో కూడా ఈ 2 పథకాలు కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ ఇది కూడా అయిపోయింది, రైతు భరోసా. అంటే 6 గ్యారెంటీలలో 3 అమలు అవుతలేవు, స్పష్టంగా అమలు అవుతలేవు. ఇక దాంతోపాటు ఏమున్నది, చేయూత. ఈ చేయూత ఏంది, నెలవారీ పింఛన్ 4,000 రూపాయలు ఏ తల్లికి వస్తుందో ఏ వృద్ధులకు వస్తుందో వాళ్ళకే తెలవాలి. దాంతోపాటు 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ అంటే ఇది గత ప్రభుత్వమే అమలు చేస్తుంది. అంటే దీంట్లో ఒక 50% అమలు, 50% లేదు, అయిపోయింది. ఇక మిగిలింది ఏంది, పూర్తి స్థాయిలో కూడా అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి. అంటే పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలలో ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ఏం ప్రచారం చేసుకుంటే, ఒకటి బస్సు ఫ్రీ ఇస్తానమని చేసుకుంటారు. అయితే గీతే గ్యాస్ సిలిండర్ ఏమన్నా 500కి ఇస్తాడో లేదో దాని మీద నేను కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. పూర్తిగా దీని మీద మనకు సమాచారం అయితే లేదు. ఇక ఇది అయిపోయింది. రైతు భరోసా అంటే అసలు మర్చిపోవాలి, వాళ్ళు ఏం చేయలే. ఎందుకంటే ఓన్లీ సన్నాలకు ఒక్కదానికి 500 బోనస్ ఇస్తా అన్నారు. అవి కూడా ఇవ్వకపోతే రైతులు కూడా తిరగబడ్డారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక చేయూత అంటే పింఛన్కు సంబంధించి గోవిందనే అనేది. దాంతోపాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ అంటే గత అసెంబ్లీలోనే హరీష్ రావు మాట్లాడినట్టుగా నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. అది గత ప్రభుత్వానికి సంబంధించే. ఇందిరమ్మ ఇల్లు స్థలము లేదు, 5 లక్షలు లేదు. దాంతోపాటుగా ఏంది, ఉద్యమకారులకు 250. అంటే యువ వికాసం లేదు, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు. ఇక వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఏమైనా ప్రచారం చేస్తారు కాబట్టి ఇక రేవంత్ అన్న ఈ దీంట్లో నువ్వు ఏం చేసినావు, సగం కూడా చేయలే. ఇది ఏది పూర్తి స్థాయిలో మహాలక్ష్మికి సంబంధించి దాదాపుగా బస్సు ఒక్కటే ఫ్రీ ఇచ్చినావు. అంటే దీంట్లో దాదాపుగా ఇంకా 75% బాకీ ఉన్నది, 25% అయిపోయింది. దాంతోపాటుగా ఈ గృహజ్యోతి అనేది పేదలకు అందుతలేదు అనేది వాళ్ళే చెప్తున్న పరిస్థితి కనబడి ఇది 50-50గా మారిపోయింది. యువ వికాసం అనేది 100% లేదు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 100% లేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు ఇస్తాను కాబట్టి ఇది లేదు. దాంతోపాటు చేయూత మొత్తమే లేదు. రైతు భరోసాకు సంబంధించి నువ్వు చెప్పిన వాగ్దానాలలో ఒక సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తా అంటే దాదాపుగా 5% మాత్రమే ఉన్నది. అంటే ఈ నాలుగు కూడా ఎక్కడా కూడా లేవు. అంటే నువ్వు ఫ్రీ బస్ ఒకటి, కరెంటు గురించి, సన్నాల గురించి మాట్లాడుకుంటావు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది మాట్లాడుకుంటావు. ఇక మీ వాళ్ళని ఏం ప్రచారం చేయంటో నాకు చెప్పు. ఇక మీ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారో కూడా చెప్పు రేవంత్ అన్న.
ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మేము ప్రచారం చేస్తాం అంటే మీరు ఎట్లా ప్రచారం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాలి, మా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. సో ఇది అయిపోయిందా? వీళ్ళ ప్రచారం అంతా గాలిదే, ఉత్తదే. వీళ్ళు ఎమ్మెల్యేలు పోయినా ఊళ్ళల్లో అందరూ ఎల్లగొడతారు, వీళ్ళను రిటర్న్ పంపిస్తారు అనేది చాలా క్లారిటీ అయిపోయింది. వీళ్ళ మీద ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో అడుగు పెడితే మాత్రం నువ్వు ఇక్కడికి వస్తే పూలదండల ప్లేస్లో వేరే పడితే తరిమి ఊరి పొలిమేరనైతే దాటిస్తారు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వాళ్ళు మానుకోట రాలేదు ఇస్తారా ఇంకేం చేస్తారా అనేది అది మనకు తెలియని విషయం. సో ఇది ఎపిసోడ్ అయిపోయింది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంది, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మన అన్న ఏడ ఉండే పెద్ద కథ ఉండే. ఇప్పుడు అన్న మామూలుగా చెప్పిండా ఇది ఏంది, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ పత్రికలనే రాసుకొచ్చేళ్ళు. ఇక చూడు వీడీసీల దందాగిరి ఏంది, ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల యొక్క అరాచకం దారుణంగా మారిపోయింది. ఎట్లా మారిపోయింది అనేది కూడా మనం చర్చించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేస్తామని కొన్ని కమిటీలు ఉంటాయి కదా, వాటి అరాచకం మామూలుగా లేదు. అసలు మీరు చెప్తే మాత్రం దుమ్మెత్తిపోసే పరిస్థితి ఏర్పడింది. ఎట్లయిపోయినాయి ఏంది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడుర్రి, ఇసుక వేలం నుంచి కోడిగుడ్డు అమ్మకాల దాకా వసూళ్ల పర్వం, దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు, స్థానిక ఎన్నికలలో ఆడిందే ఆట పాడిందే పాట, ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే, కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో ఇష్టారాజ్యంగా ఆగడాలు, వాళ్ళ ఆగడాలతో ఆగమవుతున్న జనం. డీసీలను నిషేధించాలంటూ నిరసనలు వినతులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అసలు అనేది చూద్దాం. గ్రామీణ అభివృద్ధి కోసం ఏర్పాడైన కమిటీ విడిసిలు అంటే దందాలకు అడ్డాగా మారాయి. ధమ్కీలు వసూళ్ల పేరుకు మారుపేరుగా మారిపోయినాయి. ఊళ్ళల్లో కమిటీ సభ్యులు చెప్పిందే వేదం, వాళ్ళు రాసిందే శాసనం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆ దందాలను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే సంఘాల బహిష్కరణ పరిపాటిగా మారాయి. ఇసుక మొరం వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మకాలను కూడా కమిటీలకు కప్పం కట్టాల్సిందే, అంటే పన్ను కట్టాల్సిందే వాళ్ళకు. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఊళ్ళల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తుంది. గ్రామీణ అభివృద్ధి మాటిన కమిటీ సభ్యుల పెత్తనం చెలాయిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు, పెద్దలమని చెప్తూ అన్నిట్లలో తలదూరుస్తున్నారు. కుటుంబ కలహాలలోనూ కలగజేసుకొని ఇష్టానురాజ్యంగా కూడా తీర్పులు ఇస్తున్నాయి ఈ కమిటీలు. ఇక వీళ్ళని ఎట్లా చేయాలంటే మన కాళ్ళకున్న చెప్పులు తీసేసి వాళ్లకు సన్మానం చేస్తే బాగుంటుంది అనేది చాలా గ్రామాలలో వినబడుతున్న అంశం. ఇప్పుడు నేనున్నా ఏది ఒక విలేజ్కి సరే ఒక్కసారి చదివినాకే చెప్తా. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో అనేక గ్రామాలలో గ్రామీణ అభివృద్ధి కమిటీ సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊళ్ళల్లో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కిందట అన్ని కులాల పెద్దలతో ఒక కమిటీ ఏర్పడాయి. ఈ క్రమంగా రూపుమార్చుకొని కొందరు చేతులలోకి వెళ్ళి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అన్నట్లుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచులు కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తున్నాయి. సర్పంచులు ఉన్నప్పుడైతే కొన్ని ఊళ్ళల్లో వాళ్ళను కూడా ఈ గ్రామీణ అభివృద్ధి కమిటీ ఏదైతుందో వాళ్ళే శాసించేటోళ్ళు, మాట వినలేదని నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ఎర్గట్ల మండలం తాల్లా రాంపూర్లోని గీత కార్మికులు 2023-24లో గ్రామీణ అభివృద్ధికి 1.38 లక్షలు చెల్లించి కళ్ళు అమ్ముకుంటున్నారు. 2024-25కు కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా దీనికి అక్కడుండే ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఒప్పుకోలే. మొత్తం ఈత చెట్లను తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసినాయి. ఇక ఈ నిర్ణయాన్ని ఒప్పుకోపోవడంతో 53 గీత కార్మిక కుటుంబాలు అక్టోబర్ 15న బహిష్కరించింది. ఈ బహిష్కరణ ఇంకా అమలవుతూనే ఉంది. వారికి ఎవరు ఎలాంటి సాయం చేయొద్దని, కిరాణా షాపులు, హోటల్లోకి రానివ్వద్దని ఆదేశించింది. చివరికి శ్రీరామనవమి నాడు గుడికి వెళ్ళిన గౌడ మహిళలను కూడా కుంకుమార్చన చేయకుండా వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ గ్రామీణ ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉన్నాయో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లో 221 విలేజ్లలో ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి కమిటీల డామినేషన్ విపరీతంగా నడుస్తుంది. ఇక ఆర్మూరు ఆ టౌన్ మున్సిపాలిటీ మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు సర్వసమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. ఇక్కడ గ్రామీణాభివృద్ధి, సర్వసమాజ్ కమిటీల ఆగడాలతో విసికి బేజారైన బీసీ
కులాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29 ఆర్మూర్లో జేఏసీ సభ్యులందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం అందించారు. వీటన్నింటిని కూడా నిషేధించాలని కూడా చెప్పారు. నేనేమంటున్నా అంటే ఇలాంటి తిక్క ఎవరెవరైతే ఉంటారో ఈ తిక్క పరిస్థితి ఉంటుంది కదా, ఈ తిక్క పనులు చేసే ఏది గ్రామ అభివృద్ధి పేరుతోని కమిటీలు ఏర్పడి వాళ్ళు దందాలు ధమ్కీలు కోడిగుడ్లు అమ్ముకునేటోళ్ళు ఓటర్లు అమ్ముకునేటోళ్ళు లేకపోతే వాళ్ళ మాట వినకపోతే బహిష్కరించేటోళ్ళు ఉంటారు కదా, మీ కాళ్ళకున్న 2 చెప్పులను మంచిగా దండగుచ్చి వాళ్ళకి భయపడేది ఏమీ లేదు. ఎందుకు అంటే నువ్వు గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అక్కడ ఉండే అభివృద్ధి కోసం పనిచేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ పూర్తిగా కూడా ఇలాంటి నీచానికి ఒడిగట్టినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ పని మీరు చేయాలి. మీ చేతిలో మీ రాజ్యాంగం ఉంటుంది కదా, దాన్ని వాడెవ్వడండి మీకు ఒక మనిషి మీద పెత్తనం చెలాయించడానికి వీడెవ్వడు అసలు? ఆ కమిటీ ఏంది, ఎవడు వేసుకున్నాడు? మన అభివృద్ధి కోసం వేసుకున్న కమిటీ. ఆఖరికి కొన్ని గ్రామాలలో సర్పంచ్లను కూడా శాసించిల్లట. నేను చెప్తాగా నువ్వు కూసో అన్నారట. గ్రామీణ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కమిటీల పేరుతోని అరాచకాలన్నీ సాగినాయి. చాలా రకాలుగా దందాలు సాగినాయట. వీటిని అన్నింటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. నేనేమంటున్నా అంటే బీసీ బిడ్డలారా, బీసీ కులాల జేఏసీ నిర్వహించి భారీగా ర్యాలీ చేసి కదా, నా గౌడ కులస్తులను పూర్తి స్థాయిలో బహిష్కరించారు కదా. తెలంగాణలో ఉన్న గౌడ కులస్తుల ఏంది వాళ్ళ యొక్క బలగం ఏందో ఆ ఊరికి పోయి ఇప్పటికైనా వాళ్ళకు భరోసా కల్పించుర్రు. ఎందుకు అంటే తాళరాంపూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడి రచ్చ చేసిరారు. ఎవడైతే ఉన్నాడో ఇలాంటి నీచమైన నియంత పోకడకు ఎవడైతే పోతాడో వాడిని అన్ని గత్తిరిచ్చిరారు. నేను చెప్తున్నా కదా, గిట్లున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజ్యం ఎట్లా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దాంతో పాటుగా మళ్ళొక విషయం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంది, ఇప్పుడు మనం కళాశాలకు వెళ్ళినా, గురుకుల పాఠశాలకు వెళ్ళినా, లేకపోతే మరే కాడికి వెళ్ళినా దేనికోసం పోతాం? చదువుకోవడానికి పోతాం. జీవితంలో ఉన్నత స్థాయికు ఉన్నత రంగంలో అడుగుపెట్టడానికి పోతాం. కానీ ఇక్కడ వేద పాఠశాలల్లో ఏం జరిగిందో చూడు. బాసరలో నెత్తుటి ఘోష, వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతన లేని సమాధానం, 40 రోజులు దాటినా పురోగతి లేని పోలీసుల దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంట్ షాక్తో మృతి. తెర వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరుగుతున్నది? సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం. నిజాలు నిగ్గు తేల్చాలని వెలువడుతున్న డిమాండ్లు. అసలు ఏం జరిగింది? మణికంఠ మృతి ప్రమాదమా, హత్యన? బాసర తెలంగాణలో కాదు దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయం కేవలం 3 అంటే అందులో ఒకటి బాసరలో ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవాస్య మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మండల దీక్షలతో అనుష్ఠానం చేస్తే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కలలో ప్రత్యక్షమై నాలికపై బీజాక్షరాలు రాస్తుందని, అటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు. చదువుల తల్లి నిలయం, లక్షలాది భక్తుల ఆరాధ్య స్థలమైన బాసర నేడు అవాంఛనీయ శక్తులకు ఆనవాలుగా, ఆవాసంగా, అలవాలంగా మారిపోయింది. నేరాలకు ఘోరాలకు నిలయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వామీజీ ముస్కులో స్థాపించిన కేంద్రం పలు వివాదాలకు కారణమవుతుంది. ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా కనిపించడమే కాదు, బాసర ప్రతిష్టకు భంగకరంగా కూడా మారాయి. ఈ సంఘటనలో ఒక చిన్న పిల్ల వాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరో బాలుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళిద్దరూ బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కావడం గమనార్హం. అయినా అధికార యంత్రాంగం అవసరమైన మేరకు స్పందించలేదు. బీసీలకు మద్దతుగా ఉంటామని చెప్తున్న అధికార కాంగ్రెస్, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధుల వ్యవహారంపై నోరు కూడా మొదపపోవడానికి కారణం ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసర్లో అసలు ఏం జరుగుతుంది? వేద ఘోష జరగాల్సిన బాసర్లో నెత్తుటి ఘోషకు కారణాలేంటి? మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోదరులారా, మీరందరూ జరగా వేద పాఠశాలకు పోరి. మా బండి సంజయ్ అన్న కానీ, కిషన్ రెడ్డి కానీ, లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ, లక్ష్మణ్ కానీ, లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో వకీల్ సాబ్ అయినా ఎవరు మన రఘునందన్ రావు కానీ, మీరందరూ కూడా ఒక్కసారి గీడ పర్యటన చేసిరారు. పిల్లల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక వ్యక్తి స్వామీజీ ముసుగులో వేసి ఆగడాలు మొదలవుతా ఉంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తికి కరెంట్ షాక్తో చనిపోయాడు. ఇది ప్రమాదమా, అనుమానాస్పద మృత్యా, హత్యనా ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా మణికంఠ మృతికి సంబంధించి ఎవరూ చెప్తలేరు. ఇంకొక బాలుడు ప్రాణాపాయ స్థితి నుండి అయితే బయటపడ్డాడు. కానీ వేద పాఠశాలలో ఏం జరుగుతుందో బయటకు వస్తలేదు.
బాసర సరస్వతి సాక్షిగా జరుగుతున్న దీని మీద భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాదులు, ఏబీవీపీ, దాంతోపాటు హిందుత్వం వాళ్ళు, సనాతన ధర్మాన్ని అని చెప్పే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వెళ్ళాలి. ఈడ జరుగుతున్న ఘోరాలను, నేరాలను అన్నింటినీ కూడా మనం బయటికి తీయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ దాని గురించి పట్టించుకునే నాదుడైతే ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం ఇక్కడ ఏంది, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్న ఉద్యోగ జేఏసీ నాయకులు. ఉద్యోగుల పోరుబాట జూన్ 9న 1,00,000 మందితో చలో హైదరాబాద్. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు మే 15న నల్ల బడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన. సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక, సర్కార్ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ జేఏసీ అసలు ఏం డిమాండ్లు పెట్టింది, ఉద్యోగ జేఏసీ ఏమంటున్నది ఒకసారి చూద్దాం. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలి. ఏంది, వాళ్ళకున్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలి అని చెప్తున్నది. రెండోది ఏం చెప్తుంది, పెండింగ్ బిల్లులో ఉన్న 5 DAలను కూడా వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటుగా మూడోది ఏంది, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అంటే EHS ను పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. 51% ఫిట్నెస్తో PRC ఇవ్వాలి. స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో 317 ప్రకారం 15ను అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రమోషన్లను కమిటీ, DPCTలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కనిపించాలి. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలి. 2025 మే, జూన్ మాసాలలో ఉద్యోగుల సాధారణ బదిలీలను కూడా చేపట్టాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏంది ఇక్కడ ఏంది, బెనిఫిట్స్ టెన్షన్. రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్. హనుమకొండలో రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్ కన్నుమూత. ఫిబ్రవరి 28న ఉద్యోగుల విరమణ. అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్. మార్చి 16న బ్రెయిన్ స్ట్రోక్. 40 రోజులకు పైగా చికిత్స, మృతి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు అందాల్సిన ఈ బెనిఫిట్స్ ఏవి కూడా అందుతలేవు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. వీళ్ళు ఎన్ని వెట్టిలు, 1 2 3 4 5 6 7 8 9 డిమాండ్లను ప్రభుత్వం ముంగట వెట్టిలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ పెండింగ్ బిల్లులను అడుగుతున్నారు, 5 DAలను అడుగుతున్నారు, హెల్త్ స్కీమ్ అడుగుతున్నారు, పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటే 51 ఫిట్నెస్ PRC ఇవ్వాలంటారు, అదనపు పోస్టులను సృష్టించాలంటారు. దాంతోపాటు వాళ్ళు ఏమంటారు, ప్రమోషన్లు అడుగుతారు, బదిలీలకు సంబంధించి అడుగుతారు, దాంతోపాటు సాధారణ బదిలీలను చేపట్టాలి అంటారు. సో వీటన్నింటికి సంబంధించిన డిమాండ్ ఏంటి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అవగాహన రాకపోవడంతో పాటుగా ఏంది అంటే పూర్తి స్థాయిలో పూర్తిగా వచ్చిందా రాలేదా అంటే అది పెద్ద $1 మిలియన్ ప్రశ్న అనుకోండి. సో అది రాకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది వాతావరణం ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ కానీ, చలో హైదరాబాద్ కానీ చాలా ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల చాలా అనర్థాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వానికి చాలా భయంకరమైన చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా పోరుబాట వచ్చిన తర్వాత ఇంకేముంటుంది, ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను కూడా అందించే వ్యక్తులు ఇక వీళ్ళే మేము ఏది లొల్లి పెడతామంటే ఇక ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, తెలంగాణలో లేనట్టే కదా, ఇది స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకేముంటుంది అలా. ఇక చూడు, సన్నాల రైతుకు సున్నం. బోనస్ చెల్లింపులలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. కొట్టుకుపోయిన ఆశలు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ అక్షరాల 515.82 కోట్ల రూపాయలు. విక్రయించిన 2 రోజులలోనే చెల్లిస్తామన్న సర్కార్. కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది 0. నెల రోజులుగా రైతుల పడిగాపులు, సన్నాల కొనుగోలును అధికారుల కొర్రీలు. బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు. 10 లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోలు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. క్వింటాల్కు 5 నుంచి 10 కేజీల కోత. ఒప్పుకుంటే వడ్లు దించుకుంటామని మెలిక. అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ. సర్కారు మిల్లర్ల దొంగాటలతో రైతులకు తిప్పులు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని కొనుగోలు కేంద్రాలలో వడ్లు వరదలలో కొట్టుకుపోయాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరదకు నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను ఎత్తుతున్న రైతు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎదుర్కొంటున్న చాలా ఘోరమైన పరిస్థితి ఇది. నిజంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చిందా? ఇయ్యలే. ఎరువులను సకాలంలో అందించిందా? అందించలే. కరెంట్ అయినా సకాలంలో అందించారా? అందించలే. పోనీ నీళ్ళన్ని ఇచ్చిల్లా? ఇవ్వలే. పోనీ పంట పండించిన తర్వాత మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చిన టారిఫ్లన్న కవర్లన్న ఇచ్చిర్రా? ఇవ్వలే. గోనె సంచులన్న ఇచ్చిర్రా? ఇవ్వలే. పోనీ కొనుగోళ్ళన్న చేసిర్రా? చెయ్యలే. ఫైనల్గా ఏమైపోయింది?
రైతు నడి రోడ్డు మీద కన్నీటి సంద్రంగా మారిపోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల రాజ్యం కాదురా నాయన, ఇది రావణ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు సంపద సృష్టించేవాడు దేశంలో ఎక్కడికి వెళ్ళినా రైతే. రైతు మీద ఆధారపడి అనేక వర్గాలు డిపెండ్ అవుతాయి. ఈ రైతుకే మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేయనప్పుడు ఇంకెవరికి చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరువే వస్తుంది, స్పష్టంగా కనబడ్డది. పండించిన పంట కూడా కొనుగోలు చేయలేని దుర్మార్గమైన పరిస్థితులలో ప్రభుత్వాలు ఉన్నాక ఇక ఈ ప్రభుత్వం ప్రజలకు ఎందుకండి? నాకు అర్థం కాని విషయం. ఇక మా హైడ్రా తెలుసు కదా, హైడ్రా అంటే ఏందో, పేదలను కూల్చుతుంది, పెద్దోళ్లకు పట్టం కడుతుంది. ఇగో గిడ ఒక్కటి చెప్పుడు. అక్రమ నిర్మాణాల నుంచి కాలువ ద్వారా గండిపేట చెరువులో కలుస్తున్న మురుగు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? జంట జలాశయాల పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాల పహారీ ప్రాంతాలను నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి. 2 జలాశయాలు హైదరాబాద్లో నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యత కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలోకి మురుగునీరు పారకుండా తీసుకుంటున్న చర్యలపై 4 వారాలలో నివేదిక సమర్పించాలని మాధవ్ రెడ్డి వేసిన పిలుపై మే 1న విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన సంచలనాంశం. మురుగు వదిలించరేం, నగర వాసులకు కలుషిత నీరే దిక్క. గతంలో తన మాటలను రేవంత్ మరచారా? కన్వెన్షన్ సెంటర్లపై చర్యలు తీసుకుంటారా? ఆక్రమణలపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు. 4 వారాలలో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఎగువన బడాబాబుల కన్వెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినవి కాబట్టి అధికారులు అటు చూడడం లేదన్న విమర్శలు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద జీవో 111 ఉల్లంఘనపై చర్యలేవి? జంట జలాశయాల్లోకి మురుగునీరు రాకుండా తీసుకుంటున్న చర్యలేవి? ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ వరద నీరు నుంచి రక్షించేందుకు నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నిర్మించింది. మొన్న కృష్ణా గోదావరి ఎండిపోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తే ఈ జలాశయాల్లో నగరవాసులకు దాహం తీర్చాయి. కొంతమంది శ్రీమంతులు ఈ చెరువులలో ఫామ్ హౌజులను నిర్మించుకొని మురుగు కాలువలను జంట జలాశయాలలో కలిపారు. సామాన్యులు తాగునీటి చెరువులలో మురుగునీరు కలవడాన్ని చూస్తూ ఊరుకుంటే ఆక్రమణ నిర్మాణాలు అలాగే వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి 2024 ఆగస్టు 20న కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ అనంతశేష స్థాపన కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అద్భుతమైన ప్రసంగం. ఇప్పుడు ఏమైపోయింది? మీరు అంతెందుకు ఇక్కడ కుత్బుల్లాపూర్ దగ్గర ఉండే ఫాక్ సాగర్ చెరువు చూడండి, మన ఏదేంది హుస్సేన్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, ట్యాంక్ బండి కానీ, దాంతోపాటుగా చాలా చెరువులు హైదరాబాద్లో ఉన్న దాదాపుగా 500 పైచిలుగు చెరువులు ఉంటాయి. వాటన్నింటినీ చూడండి, గలీజ్గా మురికితోని నిండిపోయి ఉంటుంది. మరి పర్యావరణాన్ని మనం ఏమన్నా కాపాడుతామంటే మనం కాపాడేది లేదు, పీకేది లేదు, పొడిచేది లేదు. ఓపెన్గా చెప్పాలంటే అన్ని నీటి మాటలే, గంతే. ఇక పూర్తి స్థాయిలో ఎక్కడేసిన గొంగడికి అక్కడే తప్ప ఇంకా అంతకు మించి ఈ తెలంగాణలో ఏమన్నా జరుగుతుందా అంటే ఏమీ జరగని పరిస్థితి కనబడుతుంది. అంతకు మించి ఏముంటుందండి? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశం కాదు ఒక్కటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక కరెంట్ ఇస్తలేరు. రాష్ట్రంలో రోజు రోజుకు తగ్గుతున్న విద్యుత్ వినియోగం. గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్. పల్లెల నుంచి సిటీ దాకా అదే పరిస్థితి. ఇప్పటికే కుదేలవుతున్న నిర్మాణ రంగం. ప్రతి చోట అప్రకటిత కరెంటు కోతలు. వ్యవసాయ రంగంలోనూ తగ్గిన విద్యుత్ వినియోగం. అంతా బాగానే ఉందంటూ సర్కారు ప్రకటనలు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితి మళ్ళీ ఆనాటి రోజులను గుర్తు తెస్తుంది. రాష్ట్రంలో త్వరలో గతంలో చూసిన చీకటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. విద్యుత్ వినియోగం ఆనాటికి పడిపోవడం దీనికి నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పడిపోయింది. దీంతో పట్టణాల నుంచి పల్లెల దాకా కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఇటు పారిశ్రామిక రంగం, అటు వ్యవసాయ రంగం కూడా కుదేలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా 24 గంటల కరెంటు కానీ, దాంతోపాటు పరిశ్రమలకు కానీ, దాంతోపాటు అంటే పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా చాలా చోట్ల కూడా కరెంటు పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కరెంటు పోవడంతో అనేక పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ, దాంతోపాటు ప్రజలు కూడా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కానీ. పేరుకు మాత్రమే 24 గంటల కరెంటు, పేరుకు మాత్రమే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం తప్ప ప్రాక్టికల్గా రియాలిటీగా ఇక్కడైతే ఏది కనిపించే పరిస్థితి అయితే లేదు అంటూ కూడా తెలంగాణ సమాజం మాత్రం మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అందాల తారలు వస్తున్నారనే బస్టాండ్ గడుతున్నాం. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం. అందాల తారలు రామప్పకు రాబోతున్నారు. అందుకే మోడల్ బస్టాండ్ నిర్వహిస్తున్నాం. దేశానికి తెలంగాణ రోల్ మోడల్. కాంగ్రెస్ చేసింది కులగణనే. కిషన్ రెడ్డి విమర్శలు చేయడం తగదు. ములుగులో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పర్యటన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటాండ అంటే పొన్నం ప్రభాకర్ అన్న సీతక్క కలిసి అందాల తారలు వస్తున్నారంటే ప్రజల కోసం కడతలేరండి. అందాల తారలు ఇట్లా టిక్కు టిక్కు నడుచుకుంటూ వస్తారు కదా, ఏమంటారు దాన్ని, ర్యాంపాప క్యాట్వాక ఏదో వాక్ చేస్తారు కదా, గట్ల అయిపోయింది. అంటే మన కోసం కాదు, ప్రజలు రవాణా సౌకర్యం కోసం కాదు,
ప్రజలు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కానీ ప్రజల యొక్క అవసరాల కోసం ప్రయాణం చేయడానికి కాదు, వాళ్ళకు అందాల తారలు వస్తున్నారని కడుతున్నారట. ఇది మనకు సంబంధించిన విషయం కాదు. అంటే ఇక మన ప్రభుత్వ పరిపాలన ఎంత అద్భుతంగా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ప్రధానమైన అంశంగా మనం చూడొచ్చు. 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వలేదు. స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం. ఇప్పటికీ ఎగ్జామ్స్ నిర్వహించలేదు. మీ ప్రభుత్వం దారుణమైన స్థితిలో ఉందా? బీఆర్ఎస్ ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది? విద్యా వాలంటరీ కార్డు అనేది వచ్చి ఉండే కదా, ఇప్పటిదాకా నేను చూపెట్టిన కదా. ఈ కార్డు ఏది ఇక్కడ మీకు కనబడుతుంది. యువ వికాసం. ఈ యువ వికాసంలో ఈ సంగతి ఉంటుంది. మరి ఏమైపోయింది? విద్యార్థులకు ఏం న్యాయం చేస్తారు? ఇప్పటివరకు ఏం న్యాయం చేస్తలేదు. సో అల్టిమేట్గా జరిగేది గిదే పంచాయతీ. ఇంకేముంటుంది? ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం. ఏం చేస్తారు? చర్చలకు సిద్ధమై వీళ్ళు చేసేది ఏముంటుందండి? ఏముండని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు చేయాల్సిందల్లా ఇగో ఇక్కడ వైఆర్టీవీ కనబడుతుంది కదా, ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి వైఆర్టీవీని లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ. ప్రతి ఒక్కరికి